ఇది ఎయిర్ ఇండియా 787 క్రాష్ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, ఎందుకు ఇది అంత కీలకం అన్న దానిపై మనం మాట్లాడుకుందాం. ముందుగా ఏదైనా ప్లేన్ క్రాష్ అయితే అందరూ ఎదురు చూసేది బ్లాక్ బాక్స్ డివైస్ కోసమే. ఎందుకంటే ఆ ప్లేన్ ఎలా క్రాష్ అయింది, దాని కారణాలు అందులో రికార్డ్ అయి ఉంటాయి. బ్లాక్ బాక్స్ అనే పేరు వింటే నల్లగా ఉండే బాక్స్ అనుకుంటాం, కానీ నిజానికి ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది. గాల్లోనైనా వాటర్లో అయినా కనిపించేందుకు స్పష్టంగా చేశారు. ఇది 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది FDR అంటే ఫ్లైట్ డాటా రికార్డర్, విమానంలో జరిగిన ప్రతి టెక్నికల్ పనిని ఇది రికార్డ్ చేస్తుంది. రెండోది CVR అంటే కోక్పిట్ వాయిస్ రికార్డర్, పైలట్ మాటలు, అలారంలు, కమ్యూనికేషన్ అన్ని దీంట్లో రికార్డ్ అయి ఉంటాయి. ఎయిర్ ఇండియా ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ని ఒక్క రోజు లోపే రికవరీ చేశారు, కానీ కోక్పిట్ వాయిస్ రికార్డర్ ఇంకా దొరకలేదు. FDR అనే డివైస్ మాత్రమే దొరికింది. దాని నుంచి దాదాపు 17 సెకండ్ల డేటా మాత్రమే లభించింది. ఎందుకంటే విమానం టేకాఫ్ అయిన వెంటనే పడిపోయింది కాబట్టి. దొరికిన FDR డివైస్ తో ఫ్లైట్ యొక్క కండిషన్ ఏంటి, పడిపోవడానికి గల కారణాలేంటో ఈజీగా తెలుస్తుంది. అసలు బ్లాక్ బాక్స్ ఎందుకు అంత కీలకం అంటే, ఈ ఒక్క డివైస్ ఉంటే విమానం ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణం బయటపడుతుంది. మనం చూసేది 1 సెకండ్ల విజువల్స్ మాత్రమే, కానీ బ్లాక్ బాక్స్ ఉంటే అసలు కారణం ఏంటో చెబుతుంది. అసలు ఆ టైంకి పైలట్ ఏం చేశాడు, కంప్యూటర్ ఏ అలర్ట్ ఇచ్చింది అనే కారణాలు దాంట్లో ఉంటాయి. బ్లాక్ బాక్స్ అనే డివైస్ ఫ్లైట్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ఆ ఫ్లైట్ కూలిపోవడానికి కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. బ్లాక్ బాక్స్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.